నా గురించి రిషబ్ గారి గురించి నీకు ఇదంతా ఎవరు చెప్పారు? లేకపోతే ఏంటి? లేకపోతే నేను వెళ్ళి రిషబ్ గారికి నిజం చెప్పేస్తాను. తన తమ్ముడు కరణ్ రాజ్ అన్ని చోట్ల రూమర్ స్ప్రెడ్ చేశాడని, ఆయనకి నాకు మధ్యలో ఏదో జరుగుతోందని ఇప్పుడే వెళ్ళి చెప్తాను. నీ చెల్లెలు సృష్టి చెప్పింది. ఏంటి? yes సృష్టి చెప్పిందా? yeah కానీ సృష్టి ఎందుకు అలా చెప్పింది? తనకి పిచ్చి పట్టిందా? ఒకవేళ తను చెప్పింది అనుకో, నీకు కొంచెం కూడా బుర్రలేదా? ఎవరు ఏం చెప్పినా సరే నువ్వు దాన్ని నమ్మేస్తావా? నీ చెల్లెలే చెప్తే నేను నమ్మాలి కదా, ఎందుకంటే నీకంటే తను చాలా సెన్సిబుల్ కదా. అవును, తను చాలా సెన్సిబుల్. కానీ విషయం నీకు సంబంధించిందైతే అప్పుడు తన మైండ్ లో కూడా 2 పేజీలు ఎక్కువ తిరిగిపోతాయి అనుకుంటా. అప్పుడు తను ఇలా కూడా అంటుందేమో, నీకు నాకు మధ్య కూడా ఏదో జరుగుతుందని. నువ్వు అసలేం చెప్తున్నావు? నా ఉద్దేశం ఏంటంటే తనేమనుకుంటుందంటే, నిన్ను ఏ అమ్మాయి కలిసినా సరే నీ మాయ నుండి తప్పించుకోలేదని. నువ్వు చాలా చార్మింగ్ అండ్ హ్యాండ్సమ్ అని తనకు అనిపిస్తుంది. నీ ఫేస్ కట్, ఇంకా నీ షార్ట్ నోస్, అలాగే నీ స్మైల్, ఓ డింపుల్ చీక్స్ అండ్ ఆల్ దాట్. ఓ హలో, అది తన ఆలోచన, నాది కాదు. నీ చెల్లెలు నా గురించి అలా ఆలోచిస్తూ ఉందా? ఐ లైక్ హర్. ఎంతో సెన్సిబుల్ కదా తను. నీ గురించి అసలు నిజం తనకు తెలియదు కదా. నీ గురించి ప్రతి విషయం నాకు తెలుసు. అందుకని నాకు తెలుసు నీలో ఎలాంటి స్పెషాలిటీ లేదు అని. ఓ హలో, నువ్వు నా గురించి ఏం ఆలోచిస్తున్నావు అని నేను నిన్ను చాయిస్ అడిగానా? జస్ట్ కీప్ ఇట్ టు యువర్ సెల్ఫ్. నాకు నీ థాట్స్ గురించి అస్సలు అవసరం లేదు. ఐ డోంట్ కేర్. అది కాకుండా ఈ కరణ్ రాజుకి ఆడపిల్లల లోటే లేదు. యునో, ఐ హావ్ ఎ లాట్ ఆఫ్ ఫీమేల్ ఫాలోయింగ్. నన్ను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్న వారు ఎంతమంది ఉంటారో తెలుసా? వాళ్ళందరినీ నేను లైట్ తీసుకుంటూ. ఈ రోజు ఒక అమ్మాయి తన పేరెంట్స్ తో మా ఇంటి దాకా వచ్చేసింది నాతో ఎంగేజ్మెంట్ చేసుకోవడానికి. తన పేరు సోఫియా. ఓ, ఆ సోఫియానా? నీతో పాటు కార్లో ఉంది మనిద్దరం మొదటిసారి కలిసినప్పుడు. అయితే ఆ అమ్మాయి ఈ రోజు ఇక్కడికి వచ్చిందా తన పేరెంట్స్ తో కలిసి? నీతో ఎంగేజ్మెంట్ చేసుకోవాలనుకుంటుందా? అయితే ఇది మంచి విషయమే కదా. నీకు తెలుసా తనేమందో? నౌ యూ గాట్ ఇట్. యాక్చువల్లీ తనేమందంటే, బేబీ ఈ రోజు మనం ఎంగేజ్మెంట్ చేసుకుందామని. అండ్ ఇఫ్ నేను ఎంగేజ్మెంట్ ఖర్చులు తగ్గించుకోవాలి అన్నట్టు. నీకు తెలుసా, నీలాంటి అబ్బాయిల్ని చూస్తే నాకు ఎంత చిరాగ్గా ఉంటుందో. ముందు నువ్వు ఆడపిల్లల్ని మభ్య పెడతావు, మాయ చేస్తావు, ఆ తర్వాత ప్రేమలోకి దించుతావు, ఇంకా పెళ్లి గురించి కలలు కలలే చేస్తావు. ఎప్పుడైతే తను ప్రేమిస్తుందో అప్పుడు తనని అలాగే వదిలేస్తావు. తరువాత తన మనసు విరుగుతుంది, జీవితం నాశనం అవుతుంది. అప్పటికే నీకు ఎలాంటి నష్టం ఉండదు కదా. సరే, అయితే నేను కూడా చెప్తున్నాను, ఇప్పుడు ఈ సోఫియా నిన్ను ఎప్పటికీ కూడా వదలకూడదని. నీకు తనతోనే పెళ్లి జరగాలి, నిన్ను కాపాడే వాళ్ళెవరూ రాకూడదని నా శాపం. బికాస్ యు డిజర్వ్ ఇట్. నో 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 నో, దర్ ఇస్ ఎ కరెక్షన్. కరణ్ రాజ్ లైఫ్ లో అలాంటి సిచ్యువేషన్ అసలు ఎప్పటికీ రాదు. నేను హ్యాండిల్ చేయలేనంటూ ఏది ఉండదు. నువ్వు చూస్తూ ఉండు, ఇలా చిటికలో సిచ్యువేషన్ నుండి నేను అలా బయటకు వెళ్ళిపోతాను. నా ప్రాబ్లం ని తన ప్రాబ్లం గా మార్చేస్తాను. జస్ట్ వాచ్ ఇట్. నీలాంటి వాళ్లను నేను 2 నిమిషాలు కూడా భరించలేను. నువ్వు నా ఆరోగ్యానికి హానికరం. అదే కాకుండా నీలాంటి డబ్బున్న స్టూపిడ్ అబ్బాయిల నుండి నేను ఇంతకంటే ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేను. Oh! ఈ శాలిని సస్పెన్స్ నాకు అస్సలు అర్థం కావట్లేదు. సుప్రీతిని అడగాల్సిందే. అది అసలు సుప్రీతిలో ఏముందని నన్ను తన వైపు లాగుతుంది. తన గురించి నాలో ఉన్న ఈ ఫీలింగ్స్ ఏంటో నాకు అర్థం కావట్లేదు.
ఇది ఏదైనా సరే చాలా అందమైన ఫీలింగ్. ఐ రియల్లీ లైక్ ఇట్. ఏమైంది? ఈ స్టూపిడ్ స్మైల్ దేనికోసం? విక్టరీ స్మైల్. యూనో, నేను నీ గురించి ఎలా ఆలోచించానో నువ్వు అచ్చం అలాగే ఉన్నావు. నేను ఎలా ఆలోచించానో నువ్వంతా అలాగే చేస్తున్నావు. అన్నట్టు నేనంతా చూడగలను. ఏదైనా ఒకసారి జరిగితే అది కోఇన్సిడెంట్ అనుకోవచ్చు, కానీ నువ్వు నా మీద పడడంలో రికార్డు సృష్టించావు. ప్రతిసారి నువ్వు నా మీద పడుతూనే ఉన్నావు కదా. ఇప్పటిదాకా అనిపిస్తూ ఉంది, ఇప్పుడు నాకు ఖచ్చితంగా అర్థమైంది. నువ్వు కూడా ఆ సృష్టిలాగే నా గురించి ఆలోచిస్తున్నావు అని. యూనో, అందులో అసలు ఏ తప్పు లేదు. ఈ రోజు వరకు నువ్వు చేసిన అన్ని తప్పుల్ని నేను పూర్తిగా క్షమించాను. కానీ నువ్వు నాకు నిజం చెప్పు. అవును, నేను నీ కళ్ళల్లోకి ప్రేమగా తొంగి చూస్తున్నాను. ఎందుకో తెలుసా? ఎందుకంటే కళ్ళు మనసుని అద్దంలా చూపిస్తాయని అంటారు. ఒక మనిషి మనసులో ఏదైతే ఉంటుందో దాని నీడ తన కళ్ళల్లో కనిపిస్తుంది అని. అందుకే నేను నీ కళ్ళల్లో చూసి నీ మనసు ఎంత చెడ్డదని తెలుసుకుంటున్నాను. అప్పుడు నేను వెళ్లి సోఫియాకి చెప్పిస్తాను, తను ఏ మనిషి కోసమైతే పిచ్చిదల్లా తిరుగుతోందో అతను మనిషి కాదు, రాక్షసుడు. టైం ఉన్నప్పుడే పారిపోవాలి అని. నేను నిన్ను ఎంతగా ద్వేషించాను. ఈ రోజు వరకు నా జీవితంలో ఎవరిని ద్వేషించలేదు. సేమ్ హియర్. నేను నిన్ను ఎంతగా ద్వేషిస్తున్నానంటే సుప్రీత గారు, మీరు లోపల ఉన్నారా? రిషబ్ అన్నయ్య మన ఇద్దరిని ఇక్కడ చూశాడంటే తప్పుగా అనుకునే అవకాశం ఉంది. కరణ్ రాజ్ అంటూ నువ్వు మెంటల్. ఇలా ఎప్పటికీ జరగదు. ప్లీజ్ సైలెంట్ గా ఉండు. సరే, చెయ్యి తీసేస్తాను, ఏం మాట్లాడకుండా ఉండు. అనయ్య, నేను లోపలే ఉన్నాను. కానీ నువ్వు సుప్రీతని ఇక్కడ ఎందుకు వెతుకుతున్నావు? కరణ్, నువ్వు లోపల ఉన్నావా? కానీ ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? కింద ఉండాలి కదా నువ్వు. అనయ్య, వాష్రూమ్ లో నేను రొమాన్స్ చేస్తానా అంటే? నిన్నెవరూ నమ్మలేరు. ఎక్కడైనా నువ్వేమైనా చేయగలవు. చూడు, నువ్వు త్వరగా కిందకు వచ్చాయి, అందరూ వెయిట్ చేస్తున్నారు. కమింగ్. ఒక్క పైన గది నుంచి ఇంతవరకు టిష్యూస్ ఎందుకు తీసుకురాలేదు? ఏ గది అన్నారు? రేఖాంటి చెప్పారు కదా, సెకండ్ లెఫ్ట్ ఫస్ట్ రూమ్. బయట ఎవరూ లేరు, నువ్వు వెళ్ళొచ్చు. నువ్వు 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 మళ్ళీ ఎందుకు వచ్చావు? పారిపోయే అవకాశం వచ్చింది కదా, మళ్ళీ ఎందుకు తిరిగి అరే, వచ్చావు? ఎవరో ఇక్కడికి రావడం నేను స్వయంగా చూశాను. ఎవరో లేడీ, ఆవిడ మీ కరీనా అత్తయ్య అయ్యుంటే నా ప్రాణాలు తీసే వరకు వదిలిపెట్టరు నీతో చూస్తే. అందుకే నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాను. అయితే నువ్వు బయట గదిలో తక్కకుండా ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఓ గాడ్, ఎందుకు ఇలా చేశాను? నేను ఎంత భయపడ్డానంటే నాకేం చేయాలో అర్థం కాలేదు. నువ్వు కథలు బాగా చెప్తున్నావు. నాకు డైరెక్ట్ గా చెప్పొచ్చు కదా, నేనంటే నీకు ఇష్టమా అని. నేను లేకుండా ఒక్క క్షణం కూడా ఉండలేవని. యు ఆర్ ఇన్ లవ్ విత్ మీ. సుప్రీత అక్క, కరణ్ సార్, మీరు ఇక్కడ మా సుప్రీత అక్కను చూసారా? తను ఇక్కడికి టిష్యూస్ తీసుకోవడం కోసం వచ్చింది. తను ఇక్కడికి రావడం గానీ వెళ్ళడం గానీ మీరు చూసారో చెప్పండి. నేను ఇప్పుడు తన్నే చూస్తూ ఉన్నాను. ఐ మీన్, తన్నే చూశాను. ఈ అమ్మాయిలు నా కోసం ఎంతగా పడిచేస్తున్నారంటే నా కోసం వాష్రూమ్ కూడా వస్తున్నారు. ఆ సైకో వచ్చేసింది, అదే తను మీ అక్క. నేను తనని వేరే వాష్రూమ్ కి పంపించేశాను టిష్యూస్ తీసుకోవడానికి. ఓకే, థ్యాంక్ యూ సార్. హే సతీష్, నువ్వు వచ్చేసావా? నేను మీకోసం ఎతుకుతున్నాను. మీరు టిష్యూ స్టాక్ కావాలని అడిగారు, అవన్నీ నేను తెప్పించేశాను. వెరీ గుడ్, చాలా మంచి పని చేసాం. ఇలా చూడు, చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి. మనం మన పని కాస్త స్పీడ్ గా చేయాలి. ఓకే, ఓకే. పద. ఇటు కాదు, అటువైపు పద పద. మ్యాయ్, కాస్త త్వరగా తెరు. తెరుస్తున్నాను కదా.
నేను నీకు విషయం చెప్పనా? ఈ రోజు మొదటిసారి నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. అదే నువ్వు నా ముందు చేతులు జోడించి నన్ను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నావు కదా, వాట్ మూమెంట్. నా కాళ్ళు కూడా పట్టుకుంటే బాగుండేది. మరీ అంతగా రెచ్చిపోవద్దు. మొదటిసారి అలాగే ఆఖరిసారి ఇలా చేశాను నేను, అర్థమైందా? నువ్వు ఇలా రిపీట్ చేసే అవకాశం కూడా నీ ఉంటుంది. స్థానంలో ఈ ప్రపంచంలో ఇంకా ఏ వ్యక్తి ఉన్నా సరే నేను అస్సలు కంగారు పడను. ప్రపంచాన్ని ధైర్యంగా ఎదుర్కొంటాను. కానీ ఇక్కడ నువ్వు ఉన్నావు కాబట్టి ఎవరు కూడా నన్ను నీతో కలిసి చూడటం నాకు అస్సలు ఇష్టం లేదు. అలాగే నీకు నాకు మధ్య ఏదో ఉందనుకోవడం అస్సలు ఇష్టం లేదు. దీనికంటే నేను చచ్చిపోవడం కూడా చాలా సంతోషం. దిస్ థాట్ ఈస్ సో డిస్కస్టింగ్ ఫర్ మీ. ఇంకా నువ్వెందుకు అలా చూస్తున్నావు? త్వరగా తలుపుతారు, లేకపోతే నీ ఫ్యామిలీలో ఒక్కొక్క మెంబర్ వచ్చి మన ఇద్దరిని ఒకటిగా చూసేస్తారు. ఎగ్జాక్ట్లీ, నేను కూడా అదే అనుకుంటున్నాను. బహుశా ఇది లాక్ అయినట్టుంది. నువ్వు హడావుడిగా తలుపులు మూసేసావు కదా, అందుకనే. హడావిడిగా కాకపోతే నేను ఇంకేం చేయాలి? మన ఇద్దరిని ఒకటిగా సృష్టి చూసినా పర్వాలేదనా? ఎవరొస్తున్నారో నాకు తెలియక భయపడిపోయాను నేను. అదేమైంది? వచ్చింది మీ చెల్లి అని తెలిసిన తర్వాత వెళ్ళిపోవచ్చు కదా. మనం ఈ సిచ్యువేషన్ లో ఇరుక్కునే వాళ్ళం కాదు. ఓ, అయితే రిషబ్ గారు కూడా నీకు అన్నయ్య అవుతారు కదా, చాలా మంచివారు. నువ్వు ఆయనకు చెప్పాల్సింది మన మధ్య అసలు ఏమీ లేదని. మరి నువ్వెందుకు భయపడి లోపల ఉండిపోయావు? నీ వల్ల ఇంతసేపు బాత్రూమ్ లో ఇరుక్కుపోవాల్సి వచ్చింది. నీకు నాకంటే ఎక్కువ తెలుసు కదా. సరే అయితే నువ్వే దీన్ని అన్లాక్ చేసే. నీ వాగుడు విని నా చెవులు వాచిపోయాయి. హెల్ప్ యువర్ సెల్ఫ్. బాయ్ ప్లీజ్. ఎందుకు నువ్వు ఇంత యాటిట్యూడ్ చూపిస్తున్నావు? చేతులు జోడించకపోతే కనీసం ప్లీజ్ అని చెప్పొచ్చు కదా. ఓపెన్ చేస్తాను. నో థ్యాంక్ యూ. బాతికిపోయా. కరణ్, ఓ కరణ్, నువ్వెక్కడికి మాయమైపోతూ ఉంటావు? నీకోసం అన్ని చోట్ల వెతుకుతున్నాను, నువ్వేమో ఇక్కడున్నావు. ఓ గాడ్, ఇప్పుడు తను పూర్తిగా ఇరుక్కుపోయాడు. తను సోఫియా నుండి తప్పించుకుంటున్నాడు కదా. తనని మండపానికి తీసుకెళ్లి డిచ్ చేయాలి అనుకున్నాడు కదా. వెరీ గుడ్. కమాన్ సోఫియా, నువ్వు ఇతనికి బాగా బుద్ధి చెప్పాలి ఈ రోజు. నువ్విక్కడేం చేస్తున్నావు? ఏదో జరుగుతోంది. నాకు 100% డౌట్ ఉంది. నువ్వెక్కడ ఎవరో అమ్మాయితో ఏదేదో చేస్తున్నావని. ఏం చేస్తున్నావు చెప్పు? ఎక్కడుందా అమ్మాయి? మీరు ఏ అమ్మాయినైతే వదిలించుకోవాలనుకుంటున్నారో, మీరు వేరే ఎవరినో ఎక్కువగా ప్రేమిస్తున్నారని తనకి తెలిసేలా ఏదో ఒకటి చేయండి. మ్యాడ్లీ లవ్ టైప్. దానివల్ల ఈ అమ్మాయికి జెలసీ మొదలవుతుంది, మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. అమేజింగ్ ఐడియా. ఇప్పుడు సుప్రీత నన్ను ఈ మిషన్ గన్ నుంచి కాపాడుతుంది. అక్కడ కూడా అవాయిడ్ చేసి పారిపోయావు. అప్పటి నుండి వెతుకుతున్నాను. ఎన్నిసార్లు కాల్ చేశాను? చాలు 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 చాలు, ఎంత మాట్లాడతావు నువ్వు? చూడు, నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను నీకు నిజం చెప్తున్నాను. భయపడిపోయాడు. చెప్పే ఒకరు నిన్ను తిడుతుంటే నాకు ఎంత సంతోషంగా ఉందో నీకు మాటల్లో చెప్పలేను. ఇప్పుడు నువ్వు తన్ని ఆపినా కూడా తను ఆగే పరిస్థితిలో లేదు. కరణ్, నువ్వు చాలా స్మార్ట్ అని నువ్వు అనుకుంటూ ఉంటావు కదా. నువ్వు ఇప్పుడు ఏం సాకులు చెప్తావో నేను కూడా చూస్తాను. నా జీవితంలో ఒకరున్నారు. వాళ్ళు నాకు ఈ పార్టీ కంటే చాలా ఇంపార్టెంట్. యూనో, తనకి నాకు మధ్య చాలా నడుస్తుంది. తను ప్రస్తుతం నా బెడ్రూమ్లో లేదు, నా బాత్రూంలో ఉంది. వాట్? నేను తనని పరిచయం చేస్తాను. డార్లింగ్, ప్లీజ్ కమ్ అవుట్. వచ్చింది ఎవరో కాదు, సోఫియానే, నా పాత గర్ల్ ఫ్రెండ్. బహుశా సిగ్గుపడుతున్నట్టుంది. తనకి కొంచెం సిగ్గు ఎక్కువ. నేను తీసుకొని వస్తాను. జస్ట్ వెయిట్. నువ్వు నన్నెందుకు కిరికిస్తున్నావు? ఎందుకు? పద వెళ్దాం. లేదు నేను రాను. కృతిక, ఏమైంది? నీకేమైనా కావాలా? యాక్చువల్లీ నేను సుప్రీత కోసం వెతుకుతున్నాను, తనతో విషయం మాట్లాడాలి. కానీ నువ్వెలాగో కలిసావు కాబట్టి కెన్ ఐ టెల్ యూ ఏ సీక్రెట్? చెప్పు. సృష్టి, నాకేమనిపిస్తోందంటే రిషబ్ బా ఉన్నాడు కదా, ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అని. హలో, ఆయన అమ్మాయిని చూసి ఎలా ఉండిపోతున్నారంటే తన ప్రపంచంలో ఇంకెవరూ లేరన్నట్టు. రిషబ్ గారి మనసులో ఆ అమ్మాయి మీద చాలా క్రేజీ ఫీలింగ్స్ ఉన్నాయి. చాలా సరిగ్గా చెప్తున్నావు సృష్టి. నీకు తెలుసా, నేను రిషబ్ బావని
ఒక అమ్మాయి వైపు కాన్స్టెంట్లీ చూస్తూ ఉండడం చూశాను. నేను అడిగాను కూడా ఎవరిని చూస్తున్నావని, చెప్పకుండా డైవర్ట్ చేసేశాడు. హలో సృష్టి, ఒకవేళ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా సరే తెలిసిందనుకో ఇలా జరుగుతుంది అని. అప్పుడు చాలా పెద్ద బ్లాస్ట్ అవుతుంది. ఐ మీన్ ఇంట్లో అసలు ఎవరు ఊహించలేదు రిషబ్ గారి మనసులో మా అక్క మీద ఫీలింగ్స్ ఉన్నాయని. ఏంటి సుప్రీత? ఆ, మా అక్క సుప్రీత. లేదు 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 సృష్టి, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. లేదు కృతిక, నువ్వు తప్పుగా అనుకుంటున్నావు. కానీ నేను నా కళ్ళలో చూశాను సృష్టి. ఎగ్జాక్ట్లీ, నేను కూడా నా కళ్ళారా చూసాను, అందుకు చెప్తున్నా. ఇది ఎలా సాధ్యం అవుతుంది? ఇలా చూడు, నేను నీకిది ప్రూవ్ చేసి చూపించగలను. రిషబ్ బావకి సోఫియాకి మధ్య ఏదో ఖచ్చితంగా నడుస్తోంది అని. ఓకే, నేను కూడా నీకు ఇది ప్రూవ్ చేసి చూపిస్తాను. రిషబ్ గారి మనసులో మా అక్క సుప్రీత మీద ఫీలింగ్స్ ఉన్నాయని. ఓకే, బెట్ట కొడతావా? ఓకే, ఇప్పటికిప్పుడే తెలుసుకోవాలి. సేమ్ పిచ్, కమ్. చూడు, తన నంబర్ 1 అబద్ధాలు కోరు. అబద్ధం చెప్తున్నాడు. తను ఇప్పుడు చెప్పిందంత అబద్ధమే, అలాంటిది ఏమీ లేదు. సోఫియా, సుప్రీత, సుప్రీత, సోఫియా, సోఫియా. సుప్రీత అనే అమ్మాయి, తనను చూడగానే నా గుండె కొట్టుకుంది. నేను తనని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఐ లవ్ హర్ సో మచ్. నీకు తెలుసా, నేను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. జీవితాంతం తనతోనే కలిసి ఉంటాను. సోఫియా, అసలు అలాంటిదేమీ లేదు. తను అబద్ధం చెప్తున్నాడు. నంబర్ 1 అబద్ధాలు కోరుతాను. నేను ఇక్కడికి వాష్రూమ్ కి ఎందుకు వచ్చానంటే సోఫియా, అది టిష్యూస్ కోసం, ఇంకా టవల్స్ కోసం. నా చెల్లెలు ఉంది కదా సృష్టి, నేను తనకి హెల్ప్ చేస్తున్నాను. లోపలికి వెళ్ళాను, తర్వాత డోర్ జామ్ అయిపోయింది. నేను తెరవడానికి ట్రై చేస్తాను, అది తెరుచుకోవడం లేదు. అందుకనే లోపల ఇరుక్కుపోయాను. దాట్స్ ఆల్. తనతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఓ ప్లీజ్, ఏదేదో చెప్పదు. నేను మొత్తం చూశాను. నేను ఇక్కడికి వచ్చినప్పుడు నువ్వు బాత్రూమ్ లోకి వెళ్లి దాక్కున్నావు. నౌ ఐ కెన్ రీకాల్. ఆ రోజు నువ్వు కరణ్ కార్ లో దొరికిపోయావు, రైట్? నా బాయ్ ఫ్రెండ్ ఇంత స్టూపిడ్ అయ్యే అవకాశమే లేదు. ఇతను ఎలాంటి మనిషి అంటే, ఇంతకు ముందే తన కార్తో నన్ను పైకి పంపించాలనుకున్నాడు. పైగా నువ్వు ఆ రోజు ఏమని చెప్పావు? నీకు అసలు తను ఎవరో తెలియదన్నావు. నాకు అప్పుడే అనుమానం వచ్చుండాల్సింది. అబ్సల్యూట్లీ, నువ్వు చాలా సరిగ్గా చెప్పావు సోఫియా. చూసావా, సోఫియా ఎంత తెలివైన అమ్మాయో. నువ్వు తను చూసి భయపడద్దు. తను నిన్ను ఏమి అందో. నువ్వు చెప్పేయి తనకి మన ఇద్దరికి సంబంధం ఉంది అని, మన మధ్య సీన్ నడుస్తుంది అని. యూనో, ఫర్ ఎవర్ టుగెదర్ టైప్. సోఫియా, ఎంతైనా తన మనసు విరిచేయలేను. ఎంతైనా నా మనసు తనతోనే ముడిపడి ఉంది కదా. షీఈస్ మై క్రేజియస్ట్ ఫ్యాన్. వాట్? సోఫియా, ఎన్ని అబద్ధాలు చెప్తున్నాడు ఈ మనిషి. తనకి ఫ్యానా? అది ఈ జన్మలో కుదరదు. ఇది చాలా పెద్ద అబద్ధం. నేను అస్సలు తనకి ఫ్యాన్ కాదు. నేను నీకు ఇప్పుడు ఏదైతే చెప్పానో అదే అసలు నిజం. లాయర్, ఒక విషయం చెప్పు. ఒకవేళ యూ హెట్ మీ, ఆ రోజు వర్షం పడుతున్నప్పుడు నా అంబ్రెల్లా కిందకి ఎందుకు వచ్చావు? తడవడానికేగా. ఆ అంబ్రెల్లా? ఎందుకంటే ఆ అంబ్రెల్లా నాది కాబట్టి. దాన్ని నువ్వు దొంగిలించావు. వేరే దారి లేక నేను ఆ చిన్న అంబ్రెల్లాలోకి దూరాల్సి వచ్చింది. అరే, ఎందుకలా మాట్లాడుతున్నావు? మర్చిపోయావా? అంబ్రెల్లా నాది కదా. నువ్వు అందులోకి ఎందుకు వచ్చావు బలవంతంగా? వర్షంలో నాతో కలిసి తడవడానికే కదా. ఎన్ని అబద్ధాలు చెప్తున్నావు? నా అంబ్రెల్లా అది. నువ్వే దాన్ని లాగుతూ ఉన్నావు. అందుకే మనం షేర్ చేసుకోవాల్సి వచ్చింది. వెయిట్, మీరిద్దరూ వర్షంలో తడుచుకుంటూ వచ్చారా? ఆఫ్ కోర్స్. పైగా మేమిద్దరం రైన్ డాన్స్ కూడా చేశాం. చెప్పొచ్చు కదా సుప్రీత. తను చెప్పదు, ఎందుకంటే తనకి సిగ్గు. ఇక ఆ సిగ్గులోనే తను కొంచెం అబద్ధాలు కూడా చెప్పేస్తుంది. అన్నట్టు చూడు సోఫియా, నువ్వు ఇప్పుడు కూడా తనతో నడిచే అవకాశం ఉంది. నో ప్రాబ్లం. అదేలా? ఇప్పుడు తన పక్క నువ్వు ఉన్నావు కదా. ఇప్పుడే తను చెప్పాడు కదా దట్ యు ఆర్ ద వన్ ఫర్ హిమ్, పర్మనెంట్ అని. ఇక నేను టెంపరరీ ఫ్యాన్సీ. నో, ఐ కాంట్ టేక్ దిస్ ఎనీమోర్. ఐఎమ్ గోయింగ్. వద్దు సోఫియా, ఎక్కడికి వెళ్ళొద్దు. చూడు, నువ్వు నీ మనసు పాడు చేసుకోవద్దు. అసలు అలాంటిది ఏమీ లేదు. ఆగాగు, నేను చెప్పేది. బాయ్ బేబ్, టేక్ కేర్. నీకేమైనా మతిపోయిందా ఏంటి? ఎందుకు అలా చెప్పావు తనకి? నీలాంటి స్టూపిడ్ వ్యక్తితో నాకు ఇంతవరకు ఎలాంటి సీన్ లేదు. ఇంక ముందు ఉండే అవకాశం కూడా లేదు. అర్థమైందా? నేను తనని వదిలించుకోవాలనుకున్నాను. అర్థం చేసుకో. నేను తనకి ఇదంతా చెప్పలేదంటే తను నన్ను వదిలేసి ఉండదు కదా. అది కాకుండా ఈ ఐడియా కూడా నీ చెల్లె ఇచ్చింది, సృష్టి. ఏంటి? సృష్టి ఇచ్చిందా? అంటే మరి తను ఎలా అయితే చెప్పలేదు నిన్ను నా గర్ల్ ఫ్రెండ్ గా చేయాలి అని, కానీ తను ఎవరికైనా ప్రేమ దయ్యం పట్టింది అంటే దాన్ని ఎలా వదిలించాలో మాత్రం చెప్పింది. బై ఛాన్స్ నాకు డాక్టర్ దొరికింది సోఫియాకి వైద్యం చేయడం కోసం. అంటే అది నువ్వే, నీ సైకో. కానీ పాప సృష్టికి తెలియదు కదా నువ్వెంత నీచమైన వ్యక్తివి అని. లేకపోతే తను ఇలాంటి స్టూపిడ్ ఐడియా ఎప్పుడు ఇవ్వదు. ఒక మాట చెప్పనా,
నేనంత చెడ్డవాణ్ణి కాదు, కానీ సోఫియా నన్ను అవకాశంగా తీసుకోవాలనుకుంది. బలవంతంగా అతుక్కుంటుంది, నాకు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. ఇప్పుడు తను నా గురించి ఏవేవో కలలు కంటుంటే దానికి నేనేం చేయాలి? నేను తనకి ఎప్పుడు ఏది ప్రామిస్ చేయలేదు. ఒక మాట చెప్పనా, నువ్వు కూడా ఎప్పుడు ఇలా అబ్బాయిల వెంట పడొద్దు. తనకి అతుక్కోవాలని చూడొద్దు ప్లీజ్. రైట్, నువ్వు అస్సలు చెడ్డవాడివి కాదు. నువ్వు అసలు ఏంటో తెలుసా? డిస్గస్టింగ్. అరే ఇప్పుడు నేనంతగా ఏం చేశానని? ఇది నిజంగా సైకోనే. నేను చెప్తున్నాను కదా సోఫియా అని. ముందు అతి వెతుకు. అదిగో చూడు సోఫియా, వెళ్ళి తను అడుగుదాం, అంతా క్లియర్ అయిపోతుంది. ఓకే పద 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 పద. సోఫియా, ఒక్క నిమిషం చెప్పేది విను. సోఫియా, నాకు నీ హెల్ప్ కావాలి. అదేంటంటే నేను అలాగే సృష్టి ఒక బెట్ కట్టుకున్నాం. దాంట్లో గెలడానికి నువ్వే నాకు హెల్ప్ చేయగలవు. నువ్వు నాకు ఇది చెప్పగలవా? మా రిషబ్ బావా అలాగే నీకు మధ్య ఏమైనా నడుస్తుందా? వాట్ రబ్బిష్! అలాంటిదేమీ లేదు. నాకేమైనా నడుస్తోందంటే అది కరణ్ తో పాటే నడిచింది. కానీ ఇప్పుడు అది కూడా అంతమైపోయింది. మై హార్ట్ ఈస్ బ్రోకెన్. ఎందుకంటే కరణ్ ఇప్పుడు సుప్రీతని ప్రేమిస్తున్నాడు. ఏంటి? వాట్? ది టూ వర్ సీయింగ్ ఈచ్ అదర్. తను ఇది కూడా చెప్పాడు, వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారని. ఇట్స్ ఆల్ ఓవర్ ఫర్ మీ. నో 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 నో, అలాంటిదేం జరగకూడదు. సోఫియా, నువ్వేదో పొరపాటు పడుతున్నావు. నేను వాళ్ళని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను. వాళ్ళిద్దరూ బెడ్రూమ్ లో ఒంటరిగా ఉన్నారు. నేను ఎప్పుడైతే అక్కడికి వెళ్ళానో అప్పుడు సుప్రీత బాత్రూమ్ లోకి వెళ్ళిపోయింది. దానికి కరణ్ అన్నాడు తను సిగ్గుపడుతోందని. అండ్ దే టూ ఆర్ సేయింగ్ ఈచ్ అదర్. బెడ్రూమ్ లోను అలాగే బాత్రూమ్ లోను. కరణ్ హీ ఈస్ సచ్ ఎ చీటర్.